ముస్లిం సోదరి సోదరులకి ఒక శుభవార్త. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి రంజాన్ పర్వదినం ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఇప్పటి వరకు 1997వ సంవత్సరంలో ఒకసారి ఫిబ్రవరిలో రంజాన్ పండుగ వచ్చింది. సాధారణంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం రంజాన్ తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఇస్లామిక్ క్యాలెండర్లో ఒక సంవత్సరానికి కేవలం 354 లేదా 355 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే జనరల్ క్యాలెండర్ కంటే దాదాపుగా 10 నుంచి 11 రోజులు తక్కువ ఉంటాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం రంజాన్ కొంచెం ముందుకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా సుమారుగా 30 నుంచి 33 సంవత్సరాలకు ఒకసారి రంజాన్ మళ్ళీ అదే సీజన్లోకి, ముఖ్యంగా ఫిబ్రవరి నెలలోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సైకిల్ ప్రకారం 2026లో ఫిబ్రవరి 17-18 ప్రాంతంలో రంజాన్ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే 2027లో కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దాదాపుగా 30 నుంచి 33 సంవత్సరాలకి ఒకసారి ఒకే ఏడాదిలో 2 సార్లు రంజాన్ పండుగ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది గతంలో 1997లో జరిగింది. మళ్ళీ 2030లో జనవరి మరియు డిసెంబర్ నెలలలో 2 సార్లు రంజాన్ పండుగ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఇస్లామిక్ క్యాలెండర్ విధానం వల్ల రంజాన్ ప్రతి